డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలు, వీటి మీద జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక అద్భుతమైన విజ్ఞాన గుళికను వదిలాడు. నిజంగా ఈవీఎంలు ట్యాంపర్ అయినయేమో అనే అనుమానం వచ్చే విధంగా ఈ ట్వీట్ ఉండటం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ ఎందుకు చేశాడు అనంటే, తన ఓటమిని, ప్రజలిచ్చిన తీర్పుని అంగీకరించలేకనే ఆ విషయాన్ని ఈవీఎంల మీద పడేయటానికి, ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినాయి అని ఒక ప్రచారానికి ఆయన తెర తీయటం కోసం చేసిన ట్వీట్ అయ్యుండొచ్చేమో. ఆల్రెడీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అంతా ఈవీఎంల మీదే పడాడవటం మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తోడయ్యాడు. ఒక అద్భుతమైన ట్వీట్, అసలు నిజంగా చెప్పాలంటే విజ్ఞాన గులికే అనుకోవాలి దాన్ని. ఎందుకంటే న్యాయం జరగటం కాదు, జరిగినట్టుగా కూడా కనిపించాలి అనేది ఆ ట్వీట్ లో ఉంది. న్యాయం జరగటం జరగకపోవటం కాదంటండి, దాంట్లో జరిగినట్టుగా కూడా కనిపించాలి. కాబట్టి ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి, నిజంగానే ఈవీఎం ట్యాంపర్ అయినా అవ్వకపోయినా మరి ఈవీఎం ట్యాంపర్ జరుగుతోంది అనే కొన్ని అనుమానాలు వస్తున్నాయి కదా. వచ్చిన దాన్ని నివృత్తి చెయ్యాలి అనంటే పేపర్ బ్యాలెట్ లో ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమతం. మరి పేపర్ బ్యాలెట్ లో పెడితే ఇంకా ఆయనకు కావాల్సిన ఏదన్నా చేసుకునే అవకాశం ఉంటది. ఇప్పుడు రౌడీలను పెట్టి, లేకపోతే ప్రైవేటు సైన్యాన్ని పెట్టి మొత్తం గుద్దుడే గుద్దుడు అన్నట్టు మరి ఆ పేపర్ బ్యాలెట్ అయితే మరి టైము, ఎలక్షన్ జరిగిన టైంని వీటిని నోట్ చేయలేదు కాబట్టి మరి ఏదన్నా అలా జరిగితే బాగుండని కోరుకున్నాడేమో, ఒక ట్వీట్ చేశాడు. దీనికి ఇక అధికార పక్షం నుంచి మాత్రం ఎందుకు కోరుకుంటారు? శుభ్రంగా జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలే విసిరారు. సరే, నువ్వు కానివ్వండి, మీ పులివెందుల్లో మీరు రాజీనామా చేయండి, అక్కడ పేపర్ బ్యాలెట్ తోటే ఎలక్షన్ పెడదాము. ఆ పేపర్ బ్యాలెట్ లో మీకు మొన్నొచ్చిన మెజారిటీ కంటే అసలు 2019లో కూడా ఈవీఎం తోటే జరిగింది కాబట్టి దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తే ఖచ్చితంగా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేద్దాము అని వీళ్ళు కూడా ఒక సవాల్ విసిరారు. మరి అందులో నిజమే కనిపిస్తా ఉంది కదా. ఆ ఇసిరిన సవాలుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వీకరించాలి. యాక్చువల్ గా చెప్పాలి అనంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కాదు, గెలిచిన 11 మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేసేసి ఆ 11 మంది అక్కడ వచ్చిన బై ఎలక్షన్ లో ఖచ్చితంగా ఇప్పుడు అధికార పక్షంతో కలిసి కేంద్రానికి విన్నవించైనా సరే, ఎలక్షన్ కమిషన్ ని ఒప్పించైనా సరే ఈ పేపర్ బ్యాలెట్ తోటి ఈ ఎన్నిక జరిగే విధంగా అందరూ పాటుపడవచ్చు. జగన్మోహన్ రెడ్డి తనకున్న అనుమానం నివృత్తి అవుతుంది. ఇప్పుడు ఈవీఎంల పైన జరుగుతున్న ఈ అనుమానాలు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మరి ఆ విషయానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తాడా? ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది కాబట్టి మరి తన ఓటమిని అంగీకరించలేక, ప్రజలిచ్చిన తీర్పు కూడా జీర్ణించుకోలేక ఈవీఎంల మీద పట్టం మొదలు పెట్టాడు. యూజువల్ గా ఈవీఎంలు ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి జరుగుతున్నది ఇదే. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరూ ఈవీఎంల మీద అందులో ఏదో ట్యాంపరింగ్ జరిగిందనో, దాని మీద అనుమానాలు ఉన్నాయనో, దాని మీద ఇంకేదో కొన్ని వేరే అనుమానాలు కూడా వ్యక్తం చేయటం మొదలు పెట్టారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు చివరి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. ఎందుకంటే 2019 నాడు కూడా ఈవీఎంలతోటే ఎలక్షన్ జరిగింది. మరి ఆ రోజు ట్యాంపరింగ్ జరగలేదా? తనకు వచ్చిన 151 సీట్లు దేవుడి స్క్రిప్ట్, 23 మందిని తెలుగుదేశం పార్టీలోకి ఆనాడు విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను లాగేశారు కాబట్టి అదే 23 మంది ఎమ్మెల్యేలని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడి స్క్రిప్ట్ మహాద్భుతంగా ఉంది అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేయలేదే. సరే, ఈ రోజు అనుమానం వ్యక్తం చేశాడు, ఈ రోజుకి జరిగింది అని అనుకుంటే మరి భారతీయ జనతా పార్టీ 400 సీట్లు ఎన్డీఏకి, 350 సీట్లు తమ సొంతగా సాధించేసి 2/3 మెజారిటీ కంటే కూడా పెచ్చు వస్తే వాళ్ళు చేద్దాం అనుకున్న పనులు చాలా బ్యాలెన్స్ ఉండిపోయినాయి.
రాజ్యాంగంలో మార్పులు కావచ్చు, లేకపోతే జమిలి ఎన్నికలు కావచ్చు, మిగతా ఏదైనా సరే వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్న దానికి మరి 2/3 మెజారిటీ కదా అడ్డం పడతా ఉంది. మరి ఆ ట్యాంపరింగ్ ని ఆ ఎన్డీఏ భాగస్వామి పక్షమైన బీజేపీ కేంద్రంలో తనకు వాడుకోలేకపోయిందా? కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే, అందున టీడీపీ కోసమే వాడిందా ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనే దాన్ని? తనకు వచ్చిన 151 సీట్లేమో న్యాయబద్ధంగా సంపాదించినవైనట్టయినయా? మరి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమితోటి వచ్చి సాధించిన 164 సీట్లు ఈవీఎం ట్యాంపరింగ్‌లు అయిపోయినాయా? దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి అసలు గుర్తించాల్సిన అంశం ఏమిటయ్యా అంటే, ఇక్కడ తనకి ఉన్న వ్యతిరేకతను, తన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకోకపోతే పోయాడు. అది ఆయన ఇష్టం. మరి తర్వాత నష్టపోయేది తాను, తన పార్టీయే గాబట్టి, అందరూ వేసినట్టుగా ఈవీఎంల మీద 4 మాటలేసేసి మెదలకుండా ఊరుకుంటే పోయేది. భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది ప్లాన్ చేసుకుంటే పోయేది. కానీ దీని మీద ఒక అద్భుతమైన ట్వీట్ చేయటం, అందులో న్యాయం జరగటం, జరగకపోవటం కాదు, న్యాయం జరిగినట్టుగా కనిపించాలి కూడా అనంటే, న్యాయం జరగాలి. ఎప్పుడైనా సరే జరగవలసింది అల్టిమేట్‌గా న్యాయం. అది లబ్ధిదారులకు కానీ, మిగతా వాళ్ళకి గానీ ఎవరికి ఉపయోగపడుతుందో ఉపయోగపడుతుంది. న్యాయబద్ధంగా మనం రాసుకున్న సూత్రాల ప్రకారంగా, మన రాజ్యాంగం ప్రకారంగా ఇది న్యాయం అని ఏది మనం నిర్ణయించుకున్నామో అది జరిగితే దాన్ని కనిపిస్తే ఏమిటి? కనిపించకపోతే ఏమిటి? అది ఇప్పుడు దానాలు చేసేటప్పుడు బాహాటంగా ఒక రూ. 10 దానం చేసేసి అద్భుతంగా ఒక రూ. 1000 పెట్టి ప్రచారం చేసుకునే వాళ్ళు ఉంటారు. అది కాకుండా గుప్త దాతలు కొంతమంది ఉంటారు. ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో, అసలు ఏం ఈ పని ఎలా జరిగిందో కూడా తెలియకుండా ఆ పని అక్కడ చేయించేసి పెట్టేసి వెళ్ళిపోతారు. గుప్త దాతలు మహానుభావులు అనాలి. మరి వాళ్ళిచ్చే దానాల మూలంగా చాలా మందికి ఉపయోగం జరుగుతుంది కదా! కాదు కాదు దానం చేసిన ప్రతి వాళ్ళది పేరు తెలియాల్సిందే అని అన్నాం అనుకోండి, ఏం బావుంటుంది చెప్పండి? న్యాయం జరగటమే కదా ఇంపార్టెంటు. కానీ న్యాయం జరిగినట్టు కూడా కనిపించాలి అనంటే దాంట్లో అనుకున్న అర్థం ఏంటో అర్థం కాలేదు. అంటే ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ మరి అందుకోసమేనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంని ఎత్తి నేలకేసి కొట్టి వీవీప్యాట్ స్లిప్పులొచ్చే ఆ డబ్బాని కూడా కాలితో తన్నాడు? రాజ్యాంగం పట్ల గాని, మనకి ఎలక్షను ఈ ఈ సంస్కృతి పట్ల గాని వాళ్ళకున్న అభిమతం అది. మరి పేపర్ బ్యాలెట్ గనక జరిగితే గబా గబా గుద్దేసుకోవచ్చేమో. ఈవీఎంలో అయితే మరి రిగ్గింగ్ చేయటానికి కూడా ఒకంత అడ్డం పడుతుంది. ఎందుకంటే ఏ ఓటు ఏ సమయంలో నమోదైందనేది నమోదు కూడా టపా టపా నొక్కుతుంటే 2 గంటల్లో అయిపోయిందనుకోండి తెలిసిపోతుంది గదా! అలాంటిదేదన్నా జరుగుతుందేమో అని అనుకుంటానికి కూడా లేకుండా మరి ఇతనికి తోడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విచిత్రమైన వాటన్నిటిని తెరపైకి తీసుకొని ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేది ప్రజల్ని మోసం చేయటానికి జగన్మోహన్ రెడ్డి మరొక ఎత్తు ఎత్తాడు. కానీ అద్భుతమైన విజ్ఞాన గులకను వదిలాడు. ఓటమిని అంగీకరించలేక ఎవరో ఒకళ్ళ మీద పడి ఏడవటం మాత్రం ఇలాంటి ట్వీట్లతోటి జరుగుతోందనేది మాత్రం కనిపిస్తా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.